సజీవుడవగు దేవుడవైన నీ కొరకు నా ప్రాణము ఆరాటపడుచున్నది. నీ దివ్య ముఖమును నేనెప్పుడు దర్శింతునా అని తపించుచున్నది. 42వ కీర్తన 2వ వచనము. తపస్సు కాల ధ్యానము 17వ రోజు. ఈరోజు మొదటి పట్టణము రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుండి 15వ వచనం వరకు నామాను యొక్క కథ గురించి చెబుతుంది. ఈరోజు సువిశేషము లూకా సువార్త 4వ అధ్యాయము 24వ వచనం నుండి 30వ వచనం వరకు నజరేతు నగరంలో యేసుక్రీస్తుకు సొంత ప్రజల నుండి ఎదురైనటువంటి నిరాదరణ గురించి మనతో చెబుతుంది. తెలుగులో ఉన్న ఒక పద్యం, వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగున్, కనికల్ల నిజము తెలిసిన మనుజుడే పో నీతిపరుడు మహిళో సుమతి. దీనిలో మొదటి పంక్తిలో ఉన్నది వినదగునెవ్వరు చెప్పిన. అంటే నిజం అనేది ఎవరి ద్వారా అయినా వస్తుంది, ఎవరు చెప్పినా కానీ వినాలి, కానీ తొందరపడకుండా మనం ఆలోచించాలి అని. ఈరోజు మొదటి పట్టణంలో మనకు కనిపించే నామాను ఈ లక్షణం కలిగినవాడు. ఎవరు చెప్పినా వింటాడు. తన ఇంటిలో పనిచేసే పనిపిల్ల భార్యకి చెబితే భార్య మాట విన్నాడు, ఆ పనమ్మాయి మాట కూడా విన్నాడు. ఇశ్రాయేలు దేశానికి వెళ్ళమంటే వాళ్ళు శత్రువులు అనేటువంటి ఆలోచన లేకుండా అక్కడికి కూడా వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత యోర్దాను నదిలో 7 సార్లు మునగమని చెబితే తను కోపగించుకుని నేను చెయ్యను అని వెనుదిరిగిపోతుంటే సేవకులు చెప్పినటువంటి మాటలు అతను విన్నాడు. యుద్ధాలు చేసే వ్యక్తి, ఒక సైన్యాధిపతి, అధికారంలో ఉన్నవాడు తన కింద పనిచేసే వాళ్ళ మాట వింటున్నాడు అంటే తనకి ఎంత వినమ్రత ఉందనేది ఇక్కడే అర్థమవుతుంది. మనకేదైనా సమస్య ఉన్నప్పుడు, ఆ సమస్యకి పరిష్కారం మనం వెతుకుతూ ఉన్నప్పుడు ఇక్కడి నుండే పరిష్కారం రావాలి, వీళ్ళు చెబితేనే అది పరిష్కారం, వేరే వాళ్ళు చెబితే కాదు అనుకోవటం మన అజ్ఞానం మాత్రమే కాదు, మూర్ఖత్వం కూడా అవుతుంది. ఇది మన కుటుంబాల్లో సర్వసాధారణంగా జరిగేదే. ఏదైనా మగవాళ్ళందరూ కలిసి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఆడవాళ్ళు ఎవరైనా వచ్చి ఇలా చేస్తే బాగుంటుందేమో అని అన్నప్పుడు ఆడవాళ్ళు మీకేం తెలుసు అని కొట్టి పారేయటం. కనీసం వాళ్ళు ఏం చెబుతున్నారో కూడా వినకుండా, గౌరవించకుండా, మనం వెతికే సమస్యకి పరిష్కారం వాళ్ళు చెప్పేదానిలో ఉన్నా కూడా అహానికి పోయి వీళ్ళేంటి నాకు చెప్పేది, నువ్వేంటి నాకు చెప్పేది అని గర్వంతో మనం ప్రవర్తిస్తూ ఉంటాం. ఇప్పుడు కొద్దిగా పరిస్థితులు మారుతూ ఉన్నాయి. ఆడవాళ్ళ ఉద్దేశాలను కూడా, వాళ్ళ యొక్క ఒపీనియన్ కూడా తీసుకోవటం అనేది. అలాగే పెద్దలను గౌరవించడం అనేది మన సాంప్రదాయం. అలానే చిన్నవాళ్ళని అవమానపరచమని కాదు. పెద్దవాళ్ళుగా జీవితంలో వాళ్ళకున్న అనుభవాన్ని బట్టి, వాళ్ళకున్నటువంటి లోక జ్ఞానాన్ని బట్టి వాళ్ళకి తెలియటం అనేది ఆశ్చర్యం లేదు. అలా అని ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు ఏదైనా చెబితే వాళ్ళని కొట్టిపారేసి మీకేం తెలుసు అని చెప్పటం అనేది అది కూడా సబబు కాదు. ఇది ప్రతి కుటుంబంలో జరిగేదే. పెళ్ళైన తర్వాత కూడా వాళ్ళ సలహాలు కానీ వాళ్ళ సూచనలు కానీ తీసుకోకుండా తల్లిదండ్రులు మాత్రమే నిర్ణయాలు తీసుకుంటూ వాళ్ళ ఉద్దేశాలను పట్టించుకోకుండా ఉండటం అనేది అది సరికాదు. అలాగే బిడ్డలు కూడా ఎంత పెద్దవాళ్ళైనా కానీ పరస్పరం గౌరవించుకుంటూ ఎదుటి వాళ్ళు చెప్పిన దాన్ని పరిగణలోకి తీసుకుని దానిలో కూడా నిజానిజాలు ఏమున్నాయో వాళ్ళు చెప్పేదాన్ని పాటిస్తే మనం వెతికేది దొరుకుతుందేమో అనేటువంటి విచక్షణను మనం కలిగి ఉండాలి. అంతగా కనీసం ఎదుటి వాళ్ళని మనం గౌరవించగలగాలి. ఒక అధికారం ఉన్న వ్యక్తి ఎలా ప్రవర్తించాలో, తన కింద పనిచేసేటువంటి వ్యక్తులను కూడా ఎలా గౌరవించాలో నామాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. తను స్వస్థత పొందాడు, ప్రవక్త చెప్పినట్టు చేశాడు, కానీ అన్నిటికంటే ముఖ్యంగా తన క్రింద పనిచేసేవాళ్ళు, తన మీద అధికారం లేని వాళ్ళు చెప్పిన మాటను కూడా తను ఆలకించటం నేర్చుకున్నాడు. ఇక్కడ ఇంకో గొప్ప విషయం ఏంటి అంటే, నామాను యొక్క మంచి కోరుకునేవాళ్ళు తన పైన పనిచేసేటువంటి రాజు ఆయన కానీ, తన క్రింద ఉన్నటువంటి సేవకులు కానీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. దాసీగా ఇశ్రాయేలుకు చెందినటువంటి ఒక పనిపిల్లను తీసుకుని వెళితే నామానుకు మంచి చేయాల్సిన అవసరం తనకు లేదు. ఖచ్చితంగా తను అక్కడ గౌరవప్రదంగా తనను చూసుకోకపోతే, ప్రేమగా తనతో వర్తించకపోతే నా యజమాని బాగుండాలి అనేటువంటి ఆలోచన ఈ దాసీకి ఉండుండేది కాదు. అలాగే తాను యోర్దాను నదిలో మునగను వెళ్ళిపోతానని చెప్పినప్పుడు తన సేవకులకి చెప్పవలసిన అవసరం లేదు. నువ్వు స్వస్థత పొందాలి అని ఆయన మంచి కోసం చేయవలసిన అవసరం లేదు. వాళ్ళ పరిధి ఎంతవరకు అంతవరకే చూసుకోవచ్చు. కానీ
నిజంగా ఈ యజమాని మంచివాడు కాబట్టే తన శ్రేయస్సును వాళ్ళు కోరుకున్నారు. అలా వాళ్ళని మంచిగా చూసుకోవటం వల్లనే వాళ్ళు తిరిగి తనకు సాయం చేయటం, దాని ద్వారా అతను స్వస్థత పొందటం. కేవలం నేను దేవుడు కాదు, దీని మధ్యలో ఎంతోమంది మనుషుల యొక్క మంచి మనసులు మనకు తోడ్పడతాయి. మన పని జరిగించుకోవడానికి పైనున్న వాళ్ళని మెప్పించటం, మన క్రింద పనిచేసే వాళ్ళని మన వైపు మరల్చుకోవటమో కాదు, కానీ మనం ఎదుటి వ్యక్తులను సరిగ్గా చూసుకుంటే వాళ్ళు మన శ్రేయస్సు, మన మంచి కోరుకుంటారు. నామాను చుట్టూ తన మంచి కోరుకునేవాళ్ళు, తన బాగుండాలి అని కోరుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టే తను స్వస్థత పొందగలిగాడు. ఇక్కడ ఇంకొక విషయం, ఇది తరచుగా ఎవరి దగ్గర జరుగుతుందంటే మన ఇంట్లో వాళ్ళ దగ్గర జరుగుతుంది. తల్లిదండ్రులు పిల్లల మాట వినరు, లేదా పిల్లలు తల్లిదండ్రుల మాట వినరు. అన్నదమ్ములు పెద్దవాళ్లనో చిన్నవాళ్ళనో పట్టించుకోకుండా, వాళ్ళ ఉద్దేశాలు పరిగణలోకి తీసుకోకుండా నేను అనుకున్నట్టుగానే నేను చేసుకుంటూ వెళితే ఖచ్చితంగా నష్టపోతాను. ఎందుకంటే నేను చూసేటువంటి విధంగా ఈ దృక్పథంలో లేకుండా వేరే కోణంలో 10 కోణాల్లో 10 మంది 10 రకాలుగా ఆలోచిస్తే మనం తీసుకునే నిర్ణయాన్ని 10 రకాలుగా మనం మరింత బలంగా మనం మార్చుకోవచ్చు. ఇంట్లో భార్య చెప్పిన విషయమే బయట వాళ్ళు చెబితే మనం వింటాం, లేదా తల్లిదండ్రులు చెప్పే విషయాన్ని వేరే వాళ్ళు చెబితే మనకు ధైర్యంగా ఉంటుంది అని అంటే మనం వాళ్ళ యొక్క ఉద్దేశాలకు కాదు, మనుషుల్ని మనం గౌరవించట్లేదని అర్థం. ఇప్పుడు ఈరోజు సువిశేషాన్ని మనం చూస్తే వినదగునెవ్వరు చెప్పిన అనే మాటకి ఈ నజరేతు వాసులు మినహాయింపుగా ఉంటారు. ఎందుకంటే మా ఊరిలో మా కళ్ళ ముందు పెరిగినవాడు మాకు చెబుతున్నాడేంటి అనేటువంటి ఒక స్వభావం వాళ్ళలో కనిపిస్తుంది. నిజానికి వాళ్ళు అవమానపరిచింది యేసు ప్రభుని కాదు, వాళ్ళ ఊరినే వాళ్ళు అవమానపరుచుకుంటూ ఉన్నారు. బయట వాళ్ళు నజరేతుని ఎట్లా చూస్తారు? యోహాను సువార్తలో నతానియేలు నజరేతు గురించి ఏమని అంటాడు? నజరేతు నుండి ఏదైనా మంచి రాగలదా అని అంటాడు. బయట వ్యక్తి నజరేతును చూసి అలా అనటం వాళ్ళ ఉద్దేశాలకో వాళ్ళకున్న అపోహలకో ఇది ఒక తార్కాణం అని మనం చెప్పొచ్చు. కానీ నజరేతు వాళ్ళు వాళ్ళ సొంత ఊరి మనిషిని, యేసుక్రీస్తుని వాళ్లే నిరాధనకు గురి చేయడం అనేది, మా ఊరు నుండి ఇంతకంటే మంచి రాదు, ఇంత మంచి వాళ్ళు మా ఊరిలో మాట్లాడలేరు, ఇంత గొప్ప బోధన మా ఊరిలో ఎలా సాధ్యం అంటే మా ఊరి స్థాయి ఇంతే, దీన్ని దాటి మా ఊరు నుంచి అయితే రాదు అనేటువంటి ఒక కుంచిత మనస్తత్వం వాళ్ళ ఊరి గురించి కానీ ఊరి మనుషుల గురించి కానీ వాళ్ళకి ఏమాత్రం గౌరవం లేకపోగా వారి గురించి వారికే ఒక మంచి సదాభిప్రాయం అనేది లేదు. అప్పుడే ఇలాంటివి జరుగుతాయి. నా స్థాయి ఇదే కాబట్టి ఎదుటి వ్యక్తి స్థాయి కూడా ఇంతే, దీన్ని దాటి అతను ఉండే ప్రయత్నం చేస్తే దాన్ని నేను అంగీకరించను, ప్రోత్సహించను, దాన్ని కనీసం గౌరవించను. అసలు ఎవరు చెప్పినా మనం వినలేకపోతే, ముఖ్యంగా మన దగ్గర ఉన్న వాళ్ళ యొక్క మాటల్ని, వాళ్ళ ఉద్దేశాలని మనం గౌరవించలేకపోతే మనకు జరిగే నష్టం చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే దేవుని యొక్క మాట, దేవుని యొక్క స్వరం వీళ్ళ ద్వారా రాకుండా మనమే వాళ్ళ నోళ్ళు మూసేస్తే నిజం మనకు ఎట్లా తెలుస్తుంది? నా ఉద్దేశం కాకుండా వేరే వాళ్ళ ఉద్దేశం నేను తెలుసుకోలేకపోతే, అది విమర్శ అయినా, సలహా అయినా, లేదా వ్యతిరేకించేటువంటి ఉద్దేశమైనా, నేను దాన్ని పరిగణలోకి తీసుకోకపోతే నేను ఎలా ఉన్నానో అలానే ఉండిపోతాను. నన్ను నేను మెరుగుపరుచుకునేటువంటి ఆస్కారం ఏమాత్రం ఉండదు. మనం మనిషిని గౌరవిస్తే ఆ మనుషుల ద్వారా మనకు వచ్చే ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. నామాను తన చుట్టూ ఉన్నవాళ్ళు సేవకులైనా కానీ దాసులైనా కానీ వాళ్ళ మాట కూడా విన్నాడు, దాని ద్వారా అతను దేవుని దీవెనలు పొందాడు. కానీ నజరేతు వాసులు యేసుక్రీస్తు ద్వారా దేవుని యొక్క స్వరాన్ని వినకూడదు. దేవుడు మాట్లాడాలి అంటే బయట వాళ్ళ ద్వారానే మాట్లాడాలి, నాకు తెలిసిన వాళ్ళ ద్వారా, లేదా నా గ్రామం వాళ్ళు, నా ఇంట్లో వాళ్ళ ద్వారా మాత్రం నేను దేవుని స్వరాన్ని నేను అంగీకరించను. దేవుడు మాట్లాడాలంటే బయట వాళ్ళ ద్వారానే మాట్లాడాలి అని అంటే అది మన వాళ్ళకే కాదు, సత్యానికి కాదు, దేవుడికి కూడా అది అవమానం. ఈరోజు మనల్ని మనం ఆత్మపరిశీలన చేసుకుందాం. మన ఇంట్లో వాళ్ళ ఉద్దేశాలని ఎందుకు మనం గౌరవించలేము? ఒక క్షణం వాళ్ళు చెప్పింది కూడా నిజమై ఉండొచ్చు కదా అని ఎందుకు మనం ఆలకించి ఆత్మపరిశీలన చేసుకోలేము? ఈరోజు మనం అర్పించే అర్పణ ఇది కొద్దిగా కష్టతరమైందే. ఇప్పుడిప్పుడే కొద్దిగా ఎండలు పెరుగుతున్నాయి కాబట్టి మీ పరిస్థితులను బట్టి మీరు చూసి చేసే ప్రయత్నం చేయండి. ఫ్యాన్ వాడటం అనేది ఈ ఒక్కరోజు
కొద్దిగా తగ్గించే ప్రయత్నం. ఫ్యాన్ లేకుండా, ఒక రకంగా చెప్పాలంటే నో ఫ్యాన్ డే అని చెప్పొచ్చు. అసలు ఫ్యాన్ వాడకుండా ఉండే ప్రయత్నం చేద్దాం. చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, కొద్దిగా అనారోగ్య పరిస్థితులు ఉన్నవాళ్ళు మీరు చేయవలసిన అవసరం లేదు. మిగతా వాళ్ళు మాత్రం చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు మన ఆర్థిక పరిస్థితులు కాస్త మెరుగుపడ్డాయి. చాలా ఇళ్లలో ఇన్వర్టర్లు వచ్చాయి, చాలామందికి ఏసీలు ఉన్నాయి. ఏ వరదలు వస్తేనో, మన ఇంటి దగ్గర ట్రాన్స్ఫార్మర్ ఏదో పేలిపోయి, లేదంటే పవర్ కట్ ఏదైనా జరిగితే, అలాంటి పరిస్థితుల్లో మారు మాట్లాడకుండా విసినగర్రలు పట్టుకునో ఎలాగోలా మనం సర్దుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. ఉద్దేశపూర్వకంగా ఒక్కరోజు మనం ఈ త్యాగాన్ని చేసే ప్రయత్నం చేద్దాం. ప్రపంచం అంతా కూడా మనం ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎదుర్కొనేటువంటి ప్రయత్నం చేస్తాం. కానీ శ్రమల కాలమైనా, మనం మోకరించి ప్రార్థన చేసేవాళ్ళమైనా, గుడికి వెళ్ళినప్పుడు ఒక్కసారి పైకి చూసుకుని ఎక్కడ ఫ్యాన్ ఉందో అక్కడే మనం ఖచ్చితంగా కూర్చునే ప్రయత్నం చేస్తే, లేదా ఒక్కరోజు కూడా ఫ్యాన్ లేకుండా మనం ఉండలేకపోతే, మనం కాస్త సుఖానికి అలవాటు పడినట్టే అనుకోవచ్చు. కాబట్టి ఈరోజు ఫ్యాను లేదా ఏసీ లేకుండా ఉండేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది ఒక చిన్న త్యాగం. మరలా చెబుతూ ఉన్నాను, అనారోగ్య పరిస్థితులు ఉన్నవారు మీరు చేయవలసిన అవసరం లేదు. కానీ ఇది మన తత్వానికి ఒక చిన్న పరీక్ష, మనం చేసేటువంటి ఒక చిన్న త్యాగం. దీని ద్వారా మనకి ఓర్పు అనేది పెరుగుతుంది. ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా దాన్ని మనం విమర్శించకుండా మనం స్వీకరించేటువంటి ఒక వినమ్రత మనకు నేర్పిస్తుంది. ఈరోజు ఈ త్యాగాన్ని మనం అర్పిస్తూ ప్రార్థన చేసే ఉద్దేశం, రోడ్డు ప్రయాణాలు చేస్తున్నవారు, రోడ్డు ప్రయాణాలు చేస్తూ ప్రమాదాలకు గురయ్యేటువంటి వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం. ప్రతిరోజు మనం న్యూస్ పేపర్ను ఒక్కసారి తిరగేసిన, మనం న్యూస్ ఛానల్ పెట్టుకుని చూసిన, ప్రతి క్షణం రోడ్డు ప్రమాదాల వల్ల చనిపోయే వాళ్ళు వందల మంది ఉన్నారు. ఎవరి తప్పు లేదు. మనం ఇంటి దగ్గర ఎవరైనా మన ఇంట్లో వాళ్ళు బయలుదేరినప్పుడు వాళ్ళు తిరిగి చేరే వరకు చేరతారో లేదనేటువంటి ఒక భయం, ఆందోళనలో మనందరం బ్రతుకుతూ ఉంటాం. వాళ్ళ తప్పు లేకుండా ఎవరో చేసినటువంటి తప్పుకి వీళ్ళు ప్రాణాలు పోగొట్టుకునేటువంటి పరిస్థితుల్లో ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరి కోసం ప్రార్థన చేద్దాం. వాహనం నడిపేటప్పుడు మనం కూడా ఒకంత జాగ్రత్తలు పాటించాలి. అడ్డదిడ్డంగా వెళ్ళిపోవటం, ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవటం, అన్నిటికంటే ఎక్కువగా వాహనం నడిపేటప్పుడు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వెళ్ళటం. మనం ప్రయాణం చేసే ఆ గంట సేపట్లో మనం ఇయర్ ఫోన్స్ పెట్టుకోకపోతే, ఎవరో ఒకరితో మాట్లాడకపోతే మన ప్రాణాలు ఏమీ పోవు. అవి పెట్టుకుంటేనే మన ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది. మన అజాగ్రత్త, లెక్కలేని తనం వల్ల మనం వేరే వాళ్ళ ప్రాణాలను కూడా పణంగా పెట్టినట్టు అవుతుంది. ఇవి మనం ఖచ్చితంగా పాటించాల్సినవి. ఎవరైనా మద్యం తాగిన వాళ్ళు వాహనం నడపకుండా వాళ్ళని నివారించే బాధ్యత ఏ పోలీసులదో ఎవరిదో కాదు. వ్యక్తిగతంగా మనం బాధ్యత తీసుకోకపోతే, మన వల్ల వేరే వాళ్ళ ప్రాణాలు కోల్పోయినా, వేరే వాళ్ళ వల్ల మన ప్రాణాలు కోల్పోయినా కూడా అది ఒక కుటుంబాన్ని రోడ్డున పడేసినట్టు అవుతుంది. కాబట్టి వీళ్ళ కోసం ప్రార్థన చేస్తూనే మన బాధ్యతను కూడా మనం గుర్తు చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, దయగల ప్రభువా, ఈరోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ నీ స్వరాన్ని, నీ చిత్తాన్ని మా చుట్టూ ఉన్న వాళ్ళ ద్వారా మాకు ఎరుకుపరుస్తారని, ఎవరు చెప్పినా కూడా దానిలో ఉన్నటువంటి మంచిని మేము తీసుకునేటువంటి వినమ్రతని, గర్వముగా అన్నీ నాకు తెలుసు అనేటువంటి తత్వంలో కాకుండా వేరే వాళ్ళ ఉద్దేశాలను కూడా గౌరవించేటువంటి తత్వాన్ని మా అందరికీ ప్రసాదించండి. ముఖ్యంగా ఇంటిలో ఉన్నటువంటి భార్యను, భర్తను, బిడ్డలని, తల్లిదండ్రులని, తోబుట్టువుల్ని, వాళ్ళు ఇచ్చేటువంటి సలహాల్ని, వాళ్ళు చేసేటువంటి విమర్శల్ని, మాలో మేము మార్చుకోవాల్సినటువంటి తత్వాల్ని వాళ్ళు చెప్పినప్పుడు ఆలకించేటువంటి వినమ్రతను మాకు దయచేయండి. ఈరోజు మేము ప్రార్థన చేస్తున్న ఉద్దేశంలో ప్రభువా, ఎంతోమంది రోడ్డు ప్రమాదాల రూపంలో ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాం. ఎవరో చేసిన తప్పుకు వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉండగా మా బాధ్యత రాగిత్యం వల్ల ఇతరులకు కూడా ప్రమాదాన్ని కలిగించేటువంటి పరిస్థితుల్లో ప్రభువా, ప్రతి ఒక్కరూ బాధ్యతగా వర్తించే కృపను దయచేయండి. రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళ ఆత్మలకు నిత్య విశ్రాంతిని ప్రసాదించండి. ఒక మనిషిని పోగొట్టుకున్న కుటుంబాలకి స్వాంతనని, ఓర్పును, ఓదార్పును ప్రసాదించండి. గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళు త్వరగా కోలుకునేటువంటి కృపనివ్వండి. ఎన్నో వేల మంది, లక్షల మంది ప్రభువా ప్రయాణాలు చేస్తుండగా, విమానాల్లో, రైళ్లలో, రోడ్డు మీద ప్రభువా ప్రయాణం చేస్తుండగా
వాళ్ళందరికీ నీ సంరక్షణ ప్రసాదించండి. నీ సంరక్షణ కేవలం మేము పొందుకునేటువంటి ఒక కృపగా కాకుండా మేము అలవరుచుకోవాల్సిన ఒక బాధ్యతగా మేమందరం నేర్చుకునే కృపను దయచేయండి. మా మరియ తల్లి, నీ జపమాలను కంచెగా ప్రయాణించే వారందరికీ కూడా సంరక్షణగా దయచేయండి. ఈ మనవులను మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా అడిగి వేడుచున్నాము. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనలను ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్.